కాంగ్రెస్ పార్టీ పాలనలో ఓ పత్రికా విలేకరి సతీష్పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ జైల్లో ఉన్న విలేకరిని మాజీ మంత్రి పరామర్శించి భరోసాను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దవంగర మండలంలో ఓ దినపత్రిక విలేకరి సతీష్పై ఎస్ఐ అన్నదమ్ముల మధ్య భూ వివాదాన్ని సాకుగా చూపి అక్రమంగా కేసులు బనాయించి జైలుపాలు చేశారని ఆరోపించారు. సతీష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన దరఖాస్తును పట్టించుకోకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సతీష్పై కక్షపూరితంగా వ్యవహరించి అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని, సతీష్ అరెస్టును ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. సతీష్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఓకే సార్. అరే ఆయన చెప్పిన అయిపోయింది. నువ్వురా చెప్తాను కదా. నమస్తే. తెలంగాణ విలేకరు సతీష్ మీద కేసు పెట్టడం జరిగింది. చాలా రోజుల నుంచి కాంగ్రెస్ వాళ్ళు పోలీసులతో చెప్పించి పోర్ట్ చేసి నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టొద్దు, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పెట్టొద్దని గతంలో ఎస్ఐ గారు నన్ను చాలా టార్చర్ చేశాడు. అయినా వాస్తవాలు నేను ప్రజల దగ్గర తీసుకుపోతా, తప్పులన్నీ కూడా ప్రజల ముందు పెడతా అని ఆయన గట్టిగా నిలబడి ప్రజల సమస్యలను పరిష్కారం చేయలేని ప్రభుత్వాన్ని ఎన్నో విమర్శలు చేస్తూ ప్రెస్ ద్వారా ప్రజలకు వినిపించాడు. కొన్ని తొర్రూరు సంబంధించిన పెద్దవంగర పోలీస్ స్టేషన్లో కూడా కొంతమంది ఆడ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కొంతమంది అరాచకాలను కూడా బయటపెట్టాడు. అది కక్ష సాధింపుతో పెట్టి వాళ్ళ కుటుంబంలో చిన్న కేసు అయింది. ఇద్దరు అన్నదమ్ములు మాట అనుకున్నారు. ఈయన కూడా పిటిషన్ పెడితే అది పట్టించుకోలేదు. వాళ్ళు ఇచ్చిన పిటిషను వీళ్ళే ఫోర్స్ చేసి వాళ్ళ బ్రదర్ తోటి పిటిషన్ ఇప్పించి, అంటే ఎసుంటి కేసు పెట్టారంటే చిన్న కేసు, అది బెయిలబుల్ రాకుండా కావాలని ఫ్రైడే రోజు చూసి పండుగ రోజు హాలిడేస్ ఉంటాయి కాబట్టి 3-4 రోజులు బెయిల్ రాకుండా జైల్లో పెట్టాలని కాంగ్రెస్ వాళ్ళ ఫోర్స్ తోటి ఆడ ఎస్ఐ ఆడ ఎంబడి జైల్లో పెట్టడం జరిగింది. దీన్ని ప్రతీకారం తప్పకుండా చూసుకుంటాం. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు చెప్పడానికి వచ్చాను. నేను ప్రెస్ మీడియా మిత్రులకు, జర్నలిస్టులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలి. ప్రతి ఒక్కరు ఒక జర్నలిస్ట్ మీద ఇంత అరాచకంగా కేసు పెట్టారు. ఒక్కటి కాదు, ఇది మొన్న 2-3 మీద పెట్టారు. జర్నలిస్టుల మీద కూడా మా పాలకుర్తి నియోజకవర్గంలో పుట్టినాయి. ఇదే మహబూబాబాద్ జిల్లా పెట్టారు. అయిన దానికి జర్నలిస్టులను విపరీతంగా సతాయిస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీసుల ద్వారా. దయచేసి జర్నలిస్టులందరూ కూడా స్పందించాలి, ప్రజలు కూడా స్పందించాలి. ఆ కుటుంబానికి అందరం కూడా అండదండలు ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.